హాయ్ అండి, మీ సతీష్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఊహించిన ట్విస్టులు చాలానే జరుగుతున్నాయి. ఈ ఘాతుకానికి కారణమైన షియా అనే అమ్మాయి తరఫు లాయర్ చెప్పినట్లే ఇంతవరకు ఆమె చంపింది అనడానికి ఎలాంటి ఎవిడెన్స్ను కూడా పోలీసులు సేకరించలేకపోయారు. దీంతో ఈ కేసులో షియా ఆమె ప్రియుడు చేతన్ చౌదరి తేలికగానే బయటకు వచ్చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు గతంలో షిల్లాంగ్లో జరిగిన హనీమూన్ క్రూయల్ ఇన్సిడెంట్లో భర్తను అత్యంత దారుణంగా హతమార్చిన నిందితురాలు సోనం రఘువంశీ బెయిల్పై బయటకు వచ్చేసి దర్జాగా తిరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఆమె కేసులో పోలీసులు చేసిన అతిపెద్ద బ్లండర్ వల్ల సోనంకైతే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బ్లండర్ను పోలీసులు కావాలనే చేశారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. లేదంటే దేశాన్నే ఓ ఊపు ఊపేసిన కేసు విషయంలో అంత నిర్లక్ష్యంగా తప్పుగా ఛార్జ్షీట్ రాసి ఒక సెక్షన్కి బదులు మరో సెక్షన్ పోలీసులు పెట్టడం ఏంటి అనే డౌట్స్ కూడా చాలామందిలో ఉన్నాయి. ఇప్పుడు ఆ తప్పునే సాకుగా చూపించి సోనం అయితే బెయిల్ తీర్చేసుకుని బయటకు వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇప్పుడు షియా గోయల్ విషయంలో కూడా ఆమె ఈ దారుణం చేసింది అనడానికి ఒక్కటి కూడా సరైన ఆధారం దొరకలేదని తెలుస్తుంది. దీంతో ఈ కేసు కూడా హనీమూన్ కేసులా నీరు గారిపోయేలా కనిపిస్తుంది. జూన్ 18న అంటే సరిగ్గా ఒక నెల రోజుల క్రిందట పూణేలోని పురాతన కోటపైకి తనకు కాబోయే భర్త కేతన్ను షియా గోయల్ అనే అమ్మాయి ట్రెక్కింగ్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో తీసుకెళ్ళింది. పైనుంచి కిందకు దోసేసి చంపేసింది. దీనికి ఆమె ప్రియుడు చేతన్ చౌదరి సహకరించాడు. అయితే కొండపై నుంచి ఎవరు కేతన్ను పర్టికులర్గా తోసేసి చంపేశారు అనే విషయంలో ఈ షియా ఆమె లవర్ చేతన్ చౌదరి ఇద్దరు ఒకరిపై ఒకరు తప్పు నెట్టేసుకుంటూ పోలీస్ స్టేషన్లోనే కొట్లాడికి దిగారు. మరోవైపు షియా గోయల్ తరఫున కేసు వాదించడానికి నియమించిన లాయర్ మాట్లాడుతూ కేతనను ఆమె చంపింది అనేది ప్రచారమే తప్ప నిరూపించడానికి ఒక్క ఆధారం కూడా లేదు, అందుకే ఈ కేసులో నుంచి తేలికగానే ఆమె బయటకు వచ్చేస్తుందంటూ ఆయనైతే స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను అన్నట్లుగానే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో పోలీసులకు ఎలాంటి ప్రత్యక్ష సాక్షి కూడా దొరకలేదు, అట్లాగే ఆధారాలు కూడా లభించలేదు. దీంతో ఈ కేసు బలహీనంగా మారే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అట్లాగే ఇంకొక దారుణం ఏంటంటే షియాకు ఇన్స్పిరేషన్ కూడా సోనమే. ఆమె చేసినట్లు నేను వెపన్స్ వాడి దొరికిపోకూడదు, కత్తితో నరికి కొండపై నుంచి తోసేస్తారు కనుక రాజా రఘువంశీ ఒంటిపై గాయాలు ఉండడంతో పాటు ఆ కత్తి కూడా ఈ కేసులో కీలక ఆధారమైంది, మనం అట్లా చేసి దొరికిపోకూడదు అని షియా ఆమె లవర్ చేతన్ చౌదరి ఎట్లాంటి ఆయుధాలు వాడకుండానే పని కానిచ్చేశారు. ఇంత పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా పోలీసుల ఇంటరాగేషన్లో బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది. కేతన్ తరఫున ఈయన వాదించబోతున్నారు. కానీ ఎంత పెద్ద లాయర్ అయినా సరే పోలీసులు పక్కాగా ఆధారాలతో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాతే ఆయన తన వాదనను అయితే ప్రారంభిస్తారు. అంటే ఎంత పక్కా ఆధారాలు దొరికితే ఛార్జ్షీట్ అంత బలంగా పక్కగా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఇక్కడ కేతన్ అగర్వాల్ కేసులో దురదృష్టం ఏంటంటే పూణే పోలీసులు సేకరించిన సాంకేతిక డేటా, ఈ ఫోరెన్సిక్ పరీక్షలు, సాక్షుల వాంగ్మూలాలు తప్ప డైరెక్ట్ ఎవిడెన్స్ అనేది దొరకలేదు. ఈ షియా గోయల్ ఆ చేతన్ చౌదరి ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. వీళ్ళిద్దరికీ ప్రధాన నిందితులుగా ప్రస్తుతం పరిగణిస్తున్నారు, కానీ దోషులుగా నిర్ధారించలేదు. లోహగఢ్ కోట నుంచి బాధితుడిని ఖచ్చితంగా ఎవరు తోసేశారు అనే విషయంపై తమ కేసును పటిష్టం చేసుకోవడానికి అదనపు ఆధారాల అవసరాన్ని పేర్కొంటూ ఇప్పటికే దర్యాప్తు అధికారులు నిందితులకు పాలిగ్రాఫ్ పరీక్షలు చేయాలంటూ కోరారు. కానీ ఇంకా కోర్టు నుంచి అనుమతి రాల. గతంలో మేఘాలయలో తన భర్త రాజా రఘువంశీని సోనం చంపేసిన కేసులో ఇన్సిడెంట్కి సంబంధించిన వెపన్, సీసీ కెమెరాల్లో నిందితులతో కలిసి ఆమె వస్తున్న దృశ్యాలు, ఇలా చాలా ఆధారాలు అయితే దొరికాయి. అయినా పోలీసులు చిన్న పొరపాటు వల్ల సోనం బయటకు వచ్చేసింది. అట్లాంటిది ఇప్పుడు ఈ పూణే కేసులో షియాను దోషిగా చూపించే ఒక్క ఆధారం కూడా ఆ ఘటనా స్థలంలో దొరకలేదు. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఈమె నేరం అంగీకరించినా అది రేపు పొద్దున్న కోర్టులోకి వచ్చేసరికి ఎలాగైనా మారిపోవచ్చు. తనను బెదిరించి ఒప్పించారంటూ కూడా ఈ అమ్మాయి ప్లేట్ ఫిరాయించవచ్చు. అందుకే షియానే ఈ ఘాతుకాన్ని తన ప్రియుడితో కలిసి చేసిందనడానికి పక్కా ప్రూఫ్స్ అవసరం. అది ఎంతవరకు దొరకలేదు. ఈ ఘటన జరిగిన చోట ఎలాంటి సీసీ కెమెరాలు లేవు, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా లేరు. దీంతో కేసు బాగా బలహీనపడింది. అయితే ఈ కేసులో ఒకే ఒక ఆశాజనకమైనది ఏంటంటే షియా చేతన్ మొబైల్స్ను పరిశీలించి
పరిశోధించాక ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నట్లు తేలింది. వారి మధ్య కేతనకు సంబంధించి చాట్స్ నడిచిన అవన్నీ కూడా చాలా తెలివిగా కోడ్ లాంగ్వేజ్లో సాగించారు. పైగా వీళ్ళిద్దరూ ముందే పెళ్లి కూడా చేసుకుని, ఎవరు షియా గోయల్ అండ్ చేతన్ చౌదరి పెళ్లి కూడా చేసుకుని హనీమూన్ కూడా రాజస్థాన్కి వెళ్ళి అక్కడ ఖర్చులన్నీ పాపం ఆ చనిపోయిన కేతన్ అగర్వాల్ ద్వారానే వసూలు చేసి మరీ దారుణంగా వ్యవహరించారు. సభ్య సమాజంలో ఇంత బరి తెగించి కేవలం 2 పదుల వయసులో ఉన్న ఒక కుర్రాడు ఒక అమ్మాయి చేశారంటే అసలు నమ్మడానికే చాలా కష్టంగా ఉంది. అయితే ఇప్పుడు మరో ట్విస్ట్ కూడా బయటకు వచ్చింది. అదేంటంటే షియా సోదరుడు సాహిల్ అట్లాగే కేతన్ చెల్లెలు ఒకరినొకరు ఇష్టపడడంతో వాళ్ళకి పెళ్లి చేయాలని ఈ 2 కుటుంబాల మధ్య ఇప్పటికే మాటలు జరిగాయంట. అయితే కేతన్ను షియా కోటపై నుంచి తోసేసిన జూన్ 18కి సరిగ్గా 12 రోజుల ముందు జూన్ 6వ తేదీన కేతన్ షియా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం బాలీకి వెళ్తున్నప్పుడు ఈ జంటకు తోడుగా ఆమె తమ్ముడు ఇతని చెల్లెలు కూడా వాళ్ళతో పాటే వెళ్ళారంట. ఆ టైంలోనే వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడడంతో ఇంకెందుకు వీళ్ళ పెళ్లితో పాటు వాళ్ళది కూడా చేసేద్దామనే డిస్కషన్స్ కూడా జరిగాయని షియా తండ్రి స్వయంగా బయటపెట్టారు. ఇప్పుడు వీళ్ళ పెళ్ళి ఇప్పుడు పెటాకులైపోయి ఏకంగా ఆ కుర్రాడినే పైకి పంపేశారు. ఇప్పుడు షియా వెళ్ళి జైల్లో కూర్చోవడంతో ఇప్పుడు వాళ్ళ పెళ్ళి కూడా పెటాకులైపోయినట్లే. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే సీసీ కెమెరాలు లేని నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్ళి వీళ్ళు ఎంత దారుణాలకు ఎట్లా పాల్పడుతున్నారనేది ఆశ్చర్యంగా ఉంది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న అత్యంత దారుణమైన ఘటనలన్నీ ఇలాగే జరుగుతున్నాయి. నిన్న లేటెస్ట్గా చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటన కూడా మరీ దారుణం. భర్తను ప్రేమగా గుడికి తీసుకెళ్ళమని చెప్పి అతనితో కలిసి బైక్పై చిన్న పాపను తీసుకుని మరీ వచ్చి అక్కడ రెడీగా ఇద్దరిని పెట్టి భర్తను వేసేసి అతని బైక్ మీద దర్జాగా వెళ్ళిపోయింది ఒక భార్య. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్కు అడ్డొస్తున్నాడని ఈ ఘాతుకానికి ఆమె పాల్పడింది. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కుప్పం డిఎస్పీ పార్థసారథి బుధవారం చెప్పిన వివరాల ప్రకారం తమిళనాడులోని సోలగిరి పరిధి దేవసానపల్లికి చెందిన రమేష్ హోసూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి కుప్పం నియోజకవర్గం బోయనపల్లికి చెందిన హాసినితో 2 ఏళ్ల క్రిందట పెళ్ళి అయ్యింది. వీళ్ళకి 1 ఏడాది వయసున్న పాప ఉంది. తాజాగా పుట్టింటికి తీసుకెళ్లమని భార్య అడగడంతో ఆమెతో పాటు ఆ పసిబిడ్డను తీసుకుని రమేష్ అయితే బోయినపల్లికి వచ్చాడు. సంగనపల్లిలోని మల్లప్ప కొండపై ఉన్న మల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్దామంటూ రమేష్ను అతని భార్య హాసిని బతిమలాడి తీసుకెళ్ళింది. బైక్పై చిన్న పాపను కూడా తీసుకొని ముగ్గురు సోమవారం ఉదయం వెళ్ళారు. సోమవారం రాత్రి అయిపోయినా వీళ్ళు తిరిగి రాకపోవడంతో హాసిని వాళ్ళ అమ్మ అంటే రమేష్ అత్తగారు ఫోన్ చేసినా ఎట్లాంటి స్పందన లేదు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూతురు అల్లుడు వాళ్ళ బిడ్డ కనిపించడం లేదని కంప్లైంట్ అయితే ఇచ్చింది. పోలీసులు వెంటనే రంగంలోనికి దిగి సంగనపల్లిలోని ఆలయ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు అన్నింటినీ పరిశీలించారు. ఒక చోట కెమెరాలో భార్య భర్త ఆ బిడ్డతో కలిసి ఆలయానికి వెళ్తున్న ఫుటేజ్ దొరికింది. ఆ తర్వాత తిరిగి వచ్చే ఫుటేజ్ చూస్తే పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది. టెంపుల్కి వెళ్ళేటప్పుడు భర్త నడుపుతుంటే ఆ బైక్ని భార్య వెనక కూర్చుని పాపను పట్టుకుని ఉంది. బట్ తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ భర్త బైక్ మీద మరో 2 యువకులు కూర్చుని నడుపుతూ ఉంటే ఈమె వెనుకను కూర్చుని వెళ్ళడం కనిపించింది. బిడ్డను కూడా తీసుకెళ్తున్నట్లు ఆ ఫుటేజ్లో ఉంది. భర్త మాత్రం కనిపించలేదు. దీంతో పోలీసులకు మ్యాటర్ అర్థమై అటవీ ప్రాంతంలో గాలింపు అయితే చేపట్టారు. దీంతో ఆ మల్లప్పకొండ ఘాట్ రోడ్డు సమీపంలోనే రమేష్ మృతదేహం అయితే లభించింది. ఈ రమేష్ భార్యే మరో 2తో కలిసి అతను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఆ అనుమానితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. హాసినికి మరో వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉండడంతో భర్త అడ్డొస్తున్నాడనే ఇలా పుట్టింటికి తీసుకొచ్చి ఆలయానికి తీసుకెళ్లి మరీ ఘాట్ రోడ్లో వేసేసి వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఈ ఘటనలో కూడా అటవీ ప్రాంతం కావడంతో అక్కడ వీళ్ళు చేసిన దారుణం ఎవరు చూసి ఉండరు. సీసీ కెమెరాలు సైతం ఉండవు అక్కడ. అందుకే వాళ్ళు వెళ్ళడం తిరిగి అతను రాకపోవడం అనేది వేరే చోట ఉన్న సీసీ కెమెరాలు చూడడం తప్ప ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎట్లా చేశారు అనేది ప్రత్యక్షంగా చూసిన ఆధారాలు కానీ సాక్షులు కానీ లేవు. ఇది చూస్తే సేమ్ టు సేమ్ మేఘాలయలో సోనం రఘువంశిని చేసిన దారుణం మాదిరిగానే కనిపిస్తుంది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. అట్లాగే వీడియోకి ఎంతవరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన చుట్టూ ఎలాంటి ప్రపంచం ఉంది, ఎలాంటి వాతావరణం ఉంది, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో తెలుసుకునేదానికి చాలామందికి అలర్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కనుక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.